మన దేశంలో టమాటా పండించే రైతుల పరిస్థితి ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. ఒక్కోసారి వీటి ధరలు ఆకాశాన్నంటితే, మరోసారి కనీసం గిట్టుబాటు ధర కూడా రాదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. సీజన్‌లో రైతులు మార్కెట్లకు వచ్చి ధర పడకపోవడంతో రోడ్లపై పారబోసిన సంఘటనలు చాలా చూశాం. టమాటా కిలో రూ. 1, రూ. 2 అని మార్కెట్ నిర్వాహకులు చెప్పడంతో తీవ్రంగా నష్టపోతుంటారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటారు. మరోసారి టమాటా దిగుబడి ఎక్కువగా లేనప్పుడు కిలో రూ. 100-200 పలికిన రోజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టమాటా ధరలు స్థిరంగా లేకపోవడంతో రైతులు చాలా వరకు నష్టపోతారనే చెప్పాలి. అయితే వీటి ధరలను స్థిరం చేయాలని ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి విఫలమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టమాటాల నుంచి కొన్ని ఉత్పత్తులను తయారు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొందరు ఔత్సాహికులకు ప్రాజెక్టులు అప్పగిస్తోంది. టమాటాల నుంచి రకరకాల పదార్థాలను తయారు చేస్తే రైతులకు నష్టం జరగకుండా మార్కెట్లో వాటి ధరలు స్థిరంగా ఉంటాయని భావిస్తోంది. టమాటా వ్యర్థాలను ఉపయోగించి పురుగుల మందులు, రంగు పదార్థాలతో పాటు వైన్ను ఉత్పత్తి చేసే మార్గాలను ఆవిష్కర్తలు కనుగొన్నారు. గతేడాది టమాటా గ్రాండ్ ఛాలెంజ్ను ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ను బాగా ఆకర్షించింది. ఇందులో భాగంగానే టమాటాలు, వాటి వ్యర్థాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఇన్నోవేటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 1376 అప్లికేషన్లు రాగా తాజాగా 28 మందితో కూడిన ఇన్నోవేటర్ల జాబితాను సిద్ధం చేసింది. కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి కారే 28 మంది ఇన్నోవేటర్ల జాబితాను ప్రకటించారు. టమాటా సప్లై చైన్‌లో భాగంగా ఎదురయ్యే సమస్యలను వీళ్ళు గుర్తిస్తారు. అంతేకాకుండా పంట కోసిన తర్వాత వచ్చే నష్టాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, టమాటాలను నిల్వ ఉంచేందుకు పరిష్కారాలు కనుగొంటారు. మొత్తం 28 మంది ఇన్నోవేటర్లకు ఇందుకోసం నిధులను కూడా అందించనున్నట్లు నిధి కారే తెలిపారు. టమాటాల నుంచి వైన్ తయారు చేయడం అనేది చాలా వినూత్నమైన ఆలోచనని ఆమె పేర్కొన్నారు. ఇక టమాటా వేస్టేజ్‌ను తగ్గించి సప్లై చైన్‌ను మరింత మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇక టమాటా వ్యర్థాల నుంచి బయో పెస్టిసైడ్స్‌ను తయారు చేస్తే రైతులకు మంచి ఎరువుల్లా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈ అన్ని ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.